దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు. ప్రతిపక్షాల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయటం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని ఫ్రీజ్ చేయటమేనంది కాంగ్రెస్. ప్రధాని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో ర్యాలీ తీయనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీ ఏ ఒక్క పార్టీది కాదని, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నమని చెప్పింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన తెలిపాయి. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోదీ సర్కార్ రాజ్యాంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఎగదోస్తోందని విమర్శించారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ, కేరళ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఐటీ శాఖ పంపిన 1800 కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని ఫ్రీజ్ చేయడమేనన్నారు కాంగ్రెస్ నేతలు. पार्टी और मोदी सरकार के इशारों पर कांग्रेस पार्टी को तंग करना और एक के बाद एक नोटिस देना। पहले 14 लाख कैश डिपॉजिट के ऊपर 115 करोड़ की पेनल्टी, जो शायद इस देश के इतिहास में कभी किसी पार्टी में नहीं लगी होगी। हमारा ये कहना कि ये सब मोदी सरकार के कहने पे हो रहा है। मोदी सरकार जानबूझकर ये कर रही है। కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు భారత్ అప్పు 55 లక్షల కోట్లుగా ఉందన్నారు. కానీ గత 10 ఏళ్లలో ఇండియా అప్పు 205 లక్షల కోట్లకు చేరిందన్నారు ప్రియాంక గాంధీ. మోదీ హయాంలో సుమారు 150 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా అప్పు చేశారని విమర్శించారు. తాజాగా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడి మీద 1,50,000 అప్పు ఉందంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. ఎన్డీఏ పాలనలో రాజకీయ వేధింపులు పెరిగాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. బీజేపీలో చేరిన వారిపై ఎలాంటి అవినీతి కేసులు ఉండవన్నారు. బీజేపీది వాషింగ్ మిషన్ పాలసీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోని నాయకులపై మాత్రమే అవినీతి ఆరోపణలు ఉంటాయన్నారు పవన్ ఖేరా. కానీ అదే నాయకులు కాషాయ కండువా కప్పుకుంటే నిజాయితీ పరులుగా మారుతారన్నారు పవన్ ఖేరా.